సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పి ఎప్పుడూ సంచలనాల్లో నిలిచే ఆస్ట్రాలజర్ వేణుస్వామి. జ్యోతిష్యం ఎవరు అంచనా వేయలేని విధంగా ఉంటుంది వేణుస్వామిది. గతంలో నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జాతకం నిజమైంది. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత దుల్లిపాళ్ల శుభమాని వివాహం చేసుకుంటున్న వేళ వారిద్దరూ ఎంతో కాలం కలిసి ఉండరని, నాగ చైతన్యకు సంతాన యోగం లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు పోలీస్ స్టేషన్లలో వేణుస్వామిపై ఫిర్యాదులు చేయడం, కేసు నమోదు కావడం వంటి ఘటనలు జరిగిపోయాయి. ఇది మాత్రమే కాదు, రాజకీయ జ్యోతిష్యాలు కూడా చెప్పే వేణుస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, చంద్రబాబు ఓడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ తాను ఎన్నడూ సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తానెప్పుడు సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక అప్పటితో వేణుస్వామి నోటికి తాళం పడుతుందని అందరూ భావించిన మళ్ళీ అదంతా మర్చిపోయి వేణు సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూనే ఉన్నారు. తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వేణుస్వామికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ఏం చేయాలో చెప్పిన వేణుస్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన యాంకర్ ఆశ్చర్యపోయే విధంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ప్రతి శుక్రవారం పర్ఫ్యూమ్ కొట్టుకోవాలని వేణుస్వామి చెప్పారు. అంతేకాదు ప్రతిరోజు 30 ml స్కాచ్ తాగాలని వేణుస్వామి వెల్లడించారు. అయితే అది ఉద్యమం చేసినట్టు తాగొద్దని అన్నారు. శుక్రుడు లగ్జరీలకు అధిపతి కాబట్టి ఒక 3 నెలల పాటు ప్రతిరోజు ఇలా చేస్తే ఆ తర్వాత రిజల్ట్ అద్భుతంగా ఉంటాయని వేణుస్వామి చెప్పిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి జ్యోతిష్యులది ఓ దారి అయితే ఈయనది ఇంకో దారి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రతిరోజు స్కాచ్ ఎక్కడి నుంచి తెచ్చుకు తాగాలి చెప్పండి అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ ఉండగా, శుక్రుడు నీచ స్థితిలో ఉంటే పూజలు పురస్కారాలు వంటివి పరిహారాలుగా ఉంటాయి, కానీ ఈ పర్ఫ్యూమ్లు కొట్టుకోవడం, స్కాచ్ తాగడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే వేణుస్వామి గురించి తెలిసిన వాళ్ళు ఆయనతో అట్లాగే ఉంటది అంటూ నవ్వుకుంటున్నారు.